జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో మార్పులు జరిగాయి. విశాఖలో నావీ ఉత్సవాల సందర్భంగా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ఆయన రాక ఆలస్యం కానుంది. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి రాజమండ్రికి బయలుదేరి 7 గంటల వరకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి షెల్టాన్ హోటల్లో జనసేనాని బస చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్ జనసేన నేతలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో నావీ ఉత్సవాల సందర్భంగా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ఆయన రాక ఆలస్యం కానున్నట్లుగా సమాచారం. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి రాజమండ్రికి బయలుదేరి 7 గంటల వరకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, పవన్ కళ్యాణ్ రాజమండ్రి షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ అంటే నిన్నటి వరకు వేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే రాజమండ్రి పవన్ కళ్యాణ్ చేరుకోవస్తుంది. కానీ విశాఖపట్నంలో నేవీ ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోనే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో సమావేశం కొనసాగిస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత విశాఖపట్నం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఒక విమాన సర్వీస్ ఉంది. దీంతో ఆయన ఆ విమాన సర్వీస్ లో 6 గంటల తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి షెల్టాన్ హోటల్లో రాత్రి బస చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. అందులో రాజానగరం నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గంతో పాటు అనపర్తి నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గతంగా భేటీ అవడం జరుగుతుంది. ఇప్పటికే అధికారికంగా పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గాన్ని ప్రకటించారు. అయితే రూరల్ నియోజకవర్గం మీద ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి టికెట్ నాదే అంటున్నారు. అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా టికెట్ నాకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నటువంటి సందర్భంలో రాజమండ్రి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గానికి క్లారిటీ ఇస్తారా లేదనేది మాత్రం చూడాల్సింది. సాయంత్రం 6 గంటల తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా హోటల్స్ రావడానికి దాదాపు 8 గంటల వరకు సమయం పట్టొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ రాత్రి వరకు రెస్ట్ అంటే షెల్టాన్ హోటల్లోనే బస్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం జనసేన నేతలతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్తారా లేదంటే భీమవరం పర్యటన ఉంది. ఆయన నేరుగా భీమవరం వెళ్ళి అక్కడ రేపు ఎల్లుండితో పాటుగానే భీమవరంలోనే 2 రోజుల పాటు జనసేన నాయకులతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి అంటే ఈ సమావేశాలు ఏమైనా సీట్లకు సంబంధించి ఏదైనా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సీట్లు ఖరారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా గణేష్? ప్రస్తుతం విశాఖపట్నం సూచనల ప్రకారం చూస్తే అంతర్గతంగానే పవన్ కళ్యాణ్ సమావేశాలు నడుస్తూ ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ టికెట్ల అంశంలో ఏ నాయకుడికి క్లారిటీ ఇవ్వలేదు. అందువల్ల రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే నియోజకవర్గాలు ఆశాభావంతో ఉన్నారో వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ టికెట్ రాకపోతే మళ్ళీ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగితే జనసేన, తెలుగుదేశం పార్టీలకు కొంత ఇబ్బందికర పొజిషన్ ఉంటుంది. అందువల్ల టికెట్లు ఎవరికి ఇస్తారో వారు మాత్రం ఖచ్చితంగా గెలుపుకు కృషి చేయాలి. మిగిలినటువంటి వారు తెలుగుదేశం అభ్యర్థులకి కృషి చేయాలన్న సూచనలే పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసిన అంశాల మీద పవన్ కళ్యాణ్ ఒక బయట పెట్టేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ నుంచి పొత్తు క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెల 21న బీజేపీ నుంచి టీడీపీ జనసేనలో పొత్తు ఉంటుందా లేదనేది క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తున్న అంశాల మీద అయితే క్లారిటీ ఇచ్చే అవకాశం ఇచ్చారు. అంటే మీరు చెప్పినట్టు 20 లేదా 21 కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది పొత్తుకు సంబంధించి కూడా. అంటే ఇది ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే జనసేన సీట్లు బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా గణేష్? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ నుంచి పొత్తుకు సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నిర్ణయం మీద ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పొత్తుల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది.
బీజేపీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనసేన ఎక్కడ పోటీ చేయాలి, బీజేపీ ఎక్కడ పోటీ చేయాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేయాలి, ఇలా పలు నియోజకవర్గాల మీద ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కసరత్తు చేశారు. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశాల మీద మరొక 2 రోజులు సమయం తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు తీసుకుని ఆ తర్వాత ఈ మంత్ ఎండింగ్ కల్లా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.